హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్తో దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో ప్లెయిన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మంచి రివ్యూ అయితే ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఈరోజు కూడా ఇది చాలా సింపుల్గానే చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ దమ్ బిర్యానీని పెరుగు రైతాతో తింటే చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఈ బిర్యానీ కోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 5 గుడ్లు అయితే ఉడకపెట్టుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉడకపెట్టుకోవచ్చు. తర్వాత 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి నూనెలో ఫ్రై చేసుకున్నా. ఈ మూడింటిని మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గానే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకుని దానిలోకి ఉల్లిపాయలు వేయించిన నూనె వేసానండి నేనైతే. లేదు అంటే మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోండి. చెక్క, లవంగ, యాలకులు, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయ ఫ్లేవరు చాలా బాగుంటుంది. తర్వాత ఎంత వీలైతే అంత సన్నగా 2 టమాటాలని సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకోండి. ఇవి కూడా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో వేసాను, అందుకనే 2 వేసానండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కారం. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, చెక్క, లవంగ, యాలకులు ఈ 3 పౌడర్ చేసి పెట్టుకున్న ఇది 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి గరం మసాలా. తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి అరకప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగుని వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 5 గుడ్లు ఉడికిన తర్వాత ఈ విధంగా సన్నగా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. ఈ మసాలాలన్నీ ఈ గుడ్లలోకి వెళ్ళి నీసు వాసన అయితే అస్సలు రాదు గుడ్లకి. ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్కి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఈ కొలతలు ఫాలో అవుతూ చక్కగా ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. నేను ముందుగానే పక్కన స్టవ్ మీద కొన్ని నీళ్లు పోసి దానిలోకి హోల్ గరం మసాలా వేసేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసానండి. మనం మసాలాలో కూడా ఉప్పు వేసాం, చూసుకుని వేసుకోండి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకుని ఈ బియ్యం 80% ఉడికే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 80% అయితే సరిపోతుందండి. ఇలా ఉడికిన ఈ రైస్ని ఇప్పుడు ఈ గుడ్లలో వేసేసుకోవాలి. ఇలా పైనుంచి మొత్తం అంతా దీనిలో వేసేసుకోవాలి. నీళ్ళు రాకుండా వేసుకోండి. ఒకవేళ మీరు రైస్ ఉడకదు అనుకుంటే 1 టీ గ్లాస్ వరకు నీళ్ళు తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి పోసుకోండి పైన. ఇప్పుడు దీని మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే భలే రుచి ఉంటుందండి తినేటప్పుడు బిర్యానీలో. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనాను కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత 1 గరిటె వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఏదైనా బరువు పెట్టుకుని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి. చాలా సింపుల్ ఈ బిర్యానీ చేసుకోవడం. చూసారు కదా, కొద్దిసేపు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. 15 నిమిషాలు అయితే కరెక్ట్గా చక్కగా ఉడికింది. ఇప్పుడు బరువు తీసేసుకుని బిర్యానీ కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేనండి, ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇదే పద్ధతిలో ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీరిని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.